హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్బీఐ మీ అందరికీ తెలుసు కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఎంగేజ్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పొజిషన్స్కి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి, సో ఈ పొజిషన్స్కి సెలెక్ట్ అయితే మీకు ఆల్ ఓవర్ ఇండియాలో మీకు పోస్టింగ్ అనేది అయితే ఇస్తారు. అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది ఎస్బీఐ బ్యాంకుల్లో. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. చివరి వరకు చూసినట్లయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలి అనేసి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్గా ఎస్బీఐ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషను. సో ఈ నోటిఫికేషన్ గురించి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి అయితే క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీకు ఇంకా షార్ట్స్ రూపంలో కూడా మేమైతే నోటిఫికేషన్స్ అయితే ఇట్లా షార్ట్స్ చేసి అయితే పెడుతున్నాము. ఎందుకంటే చాలామందికి నోటిఫికేషన్స్ తెలియదు, ఇట్లా షార్ట్స్ చేసినట్లయితే ఎక్కువగా చూస్తారు జనాలు అని చెప్పేసి. అలాగే మీకు కామెంట్ బాక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెడతాము. ఇలా షార్ట్స్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఫార్వర్డ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, నచ్చినట్లయితే. అండ్ ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఎస్బీఐలో ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ పొజిషన్స్లో సెంట్రల్ రీసెర్చ్ టీమ్ ప్రొడక్ట్ లీడ్, ఇక్కడ బ్యాక్లాగ్, రెగ్యులర్ అనే రెండు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాక్లాగ్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, రెగ్యులర్ అంటే మామూలుగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ రీసెర్చ్ టీమ్ అండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్లో బిజినెస్, రిలేషన్షిప్ మేనేజర్, వీపీ వెల్త్, రిలేషన్షిప్ మేనేజర్, టీమ్ లీడ్, రీజియన్ హెడ్, ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, ఇలా 10 రకాల పొజిషన్స్ అయితే పడ్డాయి. ఫస్ట్ 4 అయితే వచ్చేసి ముంబై క్యాడర్లో ఉన్నాయి. తర్వాత అయితే వచ్చేసి మిగతా అదర్ వాటిల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్ అనేవి. అండ్ టోటల్ అయితే వచ్చేసి చాలా అయితే వీపీ హెల్త్ చూడండి, వీపీ వెల్త్లో 600 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్సీ వాళ్ళకి 99, ఎస్టీ వాళ్ళకి 45, ఓబీసీకి 155, ఈడబ్ల్యూఎస్కి 60, అండ్ రిజర్వ్లో 241, ఇలా టోటల్ 600 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ సర్కిల్స్లో కూడా డిఫరెంట్ సర్కిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఏపీ, తెలంగాణ సర్కిల్స్లో కూడా మీకు పోస్టింగ్ అనేది అయితే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా కిందికి వచ్చినట్లయితే దీని యొక్క సిటీసీ అప్పర్ రేంజ్ అయితే ఉంది. వీపీ వెల్త్ చూడండి 45 lakhs పర్ యానం అయితే ఉంటుంది. ఇట్లా ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని ప్యాకేజెస్. అండ్ దీనికి కాంట్రాక్ట్ పీరియడ్ 5 years టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇయర్ విల్ బి ప్రొబిషన్ పీరియడ్ కన్సిడర్ చేస్తారు. అండ్ కాంట్రాక్ట్ 5 years అయితే ఉంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అయితే వచ్చేసి సెంట్రల్ రీసెర్చ్ టీంలో ఎంబీఏ, పీజీడిఎం, పీజీడీబీడిఎం కావాలి. అలాగే వీళ్ళకి మినిమం 8 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి, మీరు ఎలిజిబుల్ ఉంటే మాత్రం అన్నీ ఒకటి. సెంట్రల్ రీసెర్చ్ టీమ్ సపోర్ట్లో అయితే వచ్చేసి వీళ్ళకైతే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామర్స్, ఫినాన్స్, ఎకనామిక్స్, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉండి మీకు 3 years ఫినాన్షియల్ సర్వీస్ ప్రొవైడింగ్ సపోర్ట్ రీసెర్చ్లో పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. ఇక్కడ ఏం స్కిల్స్, ఏం జాబ్ ప్రొఫైల్స్, కీ రెస్పాన్సిబిలిటీ ఏరియాస్, మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే ఎందులో ఉంటుంది జాబ్ అని కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్లో ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడిఎం చేసి 4 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ కూడా అయితే వచ్చేసి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ దీనికి. నెక్స్ట్ అయితే రిలేషన్షిప్ మేనేజర్ అయితే గ్రాడ్యుయేషన్ చేస్తే సరిపోతుంది దీనికి, బట్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ అయితే వచ్చేసి వీపీ వెల్త్ అయితే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసి ఎంబీఏ విత్ 60% రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఉండాలి. అలాగే మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మినిమం 6 years యాజ్ రిలేషన్షిప్ మేనేజర్గా అయితే ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ పోస్టులు ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే వచ్చేసి రిలేషన్షిప్ మేనేజర్, టీమ్ లీడ్ కూడా 8 years రిలేషన్షిప్ మేనేజర్గా అయితే ఉండాలి, గ్రాడ్యుయేషన్ చేసి అయితే ఉండాలి. అందుకే వీళ్ళందరికీ శాలరీ ప్యాకేజ్లు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రీజనల్ హెడ్ అయితే వచ్చేసి 12 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అయితే వచ్చేసి 4 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంబీఏ కానీ, పీజీడిఎం కానీ, పీజీడీబీఎం కానీ చేసి అయితే ఉండాలి. ప్రిఫర్డ్ సిఏ, సిబి, సిఎఫ్ఐ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఎక్స్పీరియన్స్డ్ పొజిషన్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఈ పొజిషన్స్కి. అండ్ హౌ టు అప్లై అయితే వచ్చేసి వీళ్ళు ఆల్రెడీ లింక్ అయితే ఇచ్చారు, నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలో. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నది ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 8/8/2024.
లాగిన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. అంటే ఆల్రెడీ మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే ఇది క్లిక్ చేయండి, లేదంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాను. కంటిన్యూ అని క్లిక్ చేయడం తోటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్, క్వాలిఫికేషన్, అప్లోడ్స్, ప్రివ్యూ, పేమెంట్స్ ఇలా ఉంటాయని క్లియర్గా చెప్తున్నారు. మీ ఫస్ట్ నేము కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ రాయండి, మిడిల్ నేము కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కన్ఫర్మ్ లాస్ట్ నేము, మీ మదర్స్ ఫుల్ నేము, మీ మొబైల్ నెంబరు కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వస్తాయి. వాటిని ఉపయోగించుకొని మీ డీటెయిల్స్, సో మీ అడ్రస్ రిలేటెడ్ కానీ లేకపోతే మీ క్వాలిఫికేషన్ కానీ చేసిన తర్వాత దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ప్రివ్యూలోకి వెళ్ళండి. ప్రివ్యూలో అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉంటాయంటేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్లయితే పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ పేమెంట్ అయితే మనీ పే చేసేయండి ఫ్రెండ్స్. సో డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, యూపీఐ ద్వారా పేమెంట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్ అన్నీ ఎక్స్పీరియన్స్డ్ పొజిషన్స్. సో మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి, కొన్నిటికి 4 years అయితే ఉన్నాయి. సో అందుకే శాలరీ ప్యాకేజీలు కూడా చాలా హెవీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్కువగా ఉన్నాయి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరన్నా ఎక్స్పీరియన్స్ ఉండి తక్కువ ప్యాకేజీలకు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఈ జాబ్స్ పడ్డాయని చెప్పండి, వాళ్ళు అప్లై చేసుకుంటారు. శాలరీ ప్యాకేజీలు అయితే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే నేమ్డ్ బ్యాంక్లో పనిచేస్తారు వాళ్ళు కూడా. ఎస్బీఐ అంటే చాలా మంచి నేమ్ ఉన్న బ్యాంక్స్ కదా ఫ్రెండ్స్. సో తెలియచేయండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.